శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై గురుదత్త. నమస్కారం అండి. గురుదేవ, గురు పౌర్ణిమ రహస్యం ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం యత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిక్లేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమిగా వ్యాస పౌర్ణమిగా భావిస్తారు. అనాది కాలం నుంచి ఇది మన సాంప్రదాయం, సనాతన ధర్మం. మనం ప్రస్తుతం మామూలుగా చదువుకున్నటువంటి విద్య కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా విద్యని బోధించేవాళ్ళే. మరి వాళ్ళందరినీ కూడా ఈ పౌర్ణమి రోజున మనం ఆయా గురువుల్ని వాళ్ళకి కనుక మనం వందనం చేసిన, వాళ్ళని పూజించిన, మనకి జ్ఞానం ఏ భగవంతుడి ద్వారా అయితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. భగవంతుడు ఎవరు అంటే జ్ఞానం. మనందరికీ సమానంగా భగవంతుడు ఉన్నాడు అని అన్నారు. మరి ఎలా ఉన్నారు? మరేమో వ్యత్యాసంగా ఉన్నారు. ఒకళ్ళు తక్కువ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఎక్కువగా ఉన్నారు, ధనంలో ఉన్నారు, మరి విభిన్నంగా కనిపిస్తున్నారు. కానీ మరి భగవంతుడు అందరికీ సమానం ఎలా అనే ప్రశ్న రావాలి. భగవంతుడు అందరికీ సమానం ఎలా ఉన్నాడు అంటే శ్వాసగా ఉన్నాడు. శ్వాస అందరికీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, పూజించినా పూజించకపోయినా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నడిపిస్తున్నది ఎవరు? భగవంతుడే. అలాగే సత్యం జ్ఞానం. ఏది సత్యం? మనం ఏదో అబద్ధం నిజం అనేది సత్యం కాదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు సత్యం. సర్వవేళ సర్వావస్థల్లో ఏది మారకుండా ఉంటుందో అది సత్యం. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటిదాకా, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 200 కోట్ల సంవత్సరాలు అయినాయని సైన్స్ కూడా చెప్తోంది. మనకు కూడా ప్రామాణికంగా ఉంది. అందుకని అది సత్యం అవుతుంది. అటువంటి సత్యాన్ని మనం విద్యార్థులకి బాల్యం నుంచే విద్యాభ్యాసంలో ఊహ తెలిసినప్పటి నుంచే కనుక మనం అటువంటి జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు అభివృద్ధిలోకి రాగలుగుతారు. అందుకని మనం ఆచరిస్తూ ఈ గురు సాంప్రదాయాన్ని మిగిలిన వాళ్ళందరికీ మన రాబోయే తరాలకు అందించాలి. ఇందులో గురు పూర్ణిమకి మొట్టమొదట వేదం ప్రామాణికం. మనకి వేదమాత గాయత్రి. అందరికీ ఉపనయన సంస్కారం లేదేనని చింతించకుండా గాయత్రి మాతని పూజించే అవకాశం ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకు ఉంది అనే భేదభావం లేకుండా మరి వ్యాసుల వారు అన్ని అందించారు కాబట్టి మనకి భగవద్గీత అన్ని ఉపనిషత్తులు. ఆయనే దేవీ భాగవతంలో మొట్టమొదటగా ఈ గాయత్రి మంత్రాన్ని సార్వజనీనం చేశారు. సర్వులకి, అమ్మవారిని అయితే వీళ్ళు కష్టంలో ఆశ్రయిస్తారు కాబట్టి అమ్మవారిని ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళంతా అంచెలంచెలుగా ఒకరోజు కాకపోతే రెండోసారైనా దేవీ భాగవతం దాకా వస్తారు. పేరు తెలవడం కానీ వినడం కానీ ఆయా ప్రవచనాలు వినడం కానీ జరుగుతుంది. అందుకని ఆ అమ్మవారు దేవి భాగవతంలో మొట్టమొదటి శ్లోకంగా అయిన సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్. ఏ గాయత్రి మంత్రంలో బుద్ధియాన ప్రచోదయాత్ అని 3వ చరణంలో ఉంటుందో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని అందులో ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గానే బుద్ధియాన ప్రచోదయాత్, మా బుద్ధుల్ని వికసింపజేయి అని ప్రార్థన. ఇది అర్థం సంస్కృతం తెలిసినా తెలియపోయినా సామాన్యస్తులు కూడా ఈ జ్ఞానం అంతా భగవంతుడు ఎక్కడి నుంచి అందిస్తున్నాడు అందరికీ సమానంగా అంటే సూర్య భగవానుడే ప్రత్యక్ష భగవానుడు అందరికీ కూడా. మనం నమ్మని నమ్మపోని భగవంతుని చూపించండి అని అడిగితే ఉదయించే సూర్యుని చూపించాలి పిల్లలకి కానీ ఎవరికైనా. ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి నువ్వు ఆ సూర్యుడి ద్వారా ఏం కావాలో కోరుకో, ఏం పొందాలో పొందు. ఆ గోల్డెన్ కలర్ కానీ, ఎరుపు రంగు కానీ,
ఆ రంగులు మారేది ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మార్పు వచ్చేస్తుంది. ఉదయం అంతే, సాయంత్రం అంతే. ఆ సమయం ప్రధానం. అందుకని ఆ సమయంలో మనం ఏం ఆచరించినా, కేవలం ఆ సూర్యునే దండం పెట్టినా, ఈ గాయత్రి మంత్రంగాని ఇది పఠించినా విశేష ఫలితం ఉంటుంది. సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధియా న ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధియా న ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధియా న ప్రచోదయాత్ అని ఆ సూర్య భగవాను సూర్య విజ్ఞానమే గాయత్రి విజ్ఞానం. కుండలిని అన్నా, సూర్య విజ్ఞానం అన్నా, వేగస్ నరు మెడిటేషన్ అన్నా ఇవన్నీ ఒకటే. అందుకని యావత్ ప్రపంచానికి వారి వారి భాషల్లో వారి వారి పద్ధతుల్లో ఈ జ్ఞానం వెళ్ళిపోతూనే ఉంది. అందుకని మనం మరోసారి ప్రతి పౌర్ణమికి గుర్తు చేసుకొని, అంటే ఈ పౌర్ణమి నుంచి ఆషాఢ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే ఆషాఢ పౌర్ణమి దాకా 360 రోజులు కూడా మనం ఏ సాధనైనా క్రమశిక్షణగా పాటిస్తే ఉన్నత స్థితిలో ఇంకా ఏమిటి అని దీక్ష తీసుకోవాలి. ఒకవేళ పాటిస్తున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు మరి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మరోసారి దీక్ష తీసుకోవాలి గురు ద్వారా. లేని వాళ్ళు మామూలుగా దీక్ష తీసుకోవాలి. ఆ రోజు నుంచి దీక్షగా ఆచరించాలి. దీనికి ఏంటంటే ఓంకార సాధనయే, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ. ఓంకార సాధనయే సర్వులు యావత్ ప్రపంచం కూడా ఆచరిస్తున్నారు. భగవంతుడు సమానంగా ఎలా అందించాడు జ్ఞానాన్ని, ఎలా అందిస్తున్నాడు, వ్యాసుల వారు ఎలా అందిస్తున్నారు, అది ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ. అందుకని ఈ ఓంకార సాధనని తర్వాత ఇంకోటి గాయత్రి కానీ ఏదైనా మనం పూజ చేస్తున్నాం, ఒక గణపతి పూజ చేస్తున్నాం, మామూలు పూజ చేసుకుంటున్నాం, ఏదో ఒకటి. అందులో ఏముంది? సంకల్పం. ఉత్తిష్టంతో భూత పిశాచే ఏతేం భారక బ్రహ్మకల్ప ఓం భువ ఓం జనం చదువుకుంటున్నాం, నీళ్లు ప్రోక్షణ చేస్తున్నాం. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం శుద్ధి అవ్వాలని ప్రోక్షణ చేశాక అందులో మీరు చదవండి, ప్రాణాయామ అని రాసి లేని పూజ ఉండదు. ప్రాణాయామ అని రాసినప్పుడు ఏం రాశారు అక్కడ? ఓం భూర్భువస్సు మహజన తపసత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ప్రాణాయామ అని రాశారు. అంటే దాన్ని ముక్కు పట్టుకోమని మామూలుగా మన బ్రాహ్మణులు కానీ ఎవరన్నా చెప్తూ ఉంటారు. ముక్కు పట్టుకోవడం కాదు, అసలు ప్రాణాయామమే గాయత్రి మంత్రము. అందుకని ఇది యావత్ ప్రపంచం ఈ రోజున యోగా మెడిటేషన్గా ప్రాణాయామం లేని యోగం లేదు. ప్రాణాయామంగానే గాయత్రి మంత్రం. అందుకని అందరికీ సమానంగా ఏంటంటే ఈ గురు పూర్ణమికి మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో ఎకిరాల కృష్ణమాచారి గారి 100 సంవత్సరాల జన్మదిన సంవత్సర కార్యక్రమాలు వేడుకలు జరుగుతున్నాయి. ఇది ఆగస్టుతో అయిపోతుంది పరిపూర్ణం. ఈ సందర్భంగా ఆ గురువులందరూ కలిసి వాళ్ళందరూ యాస్ట్రల్గా మనకు సూచనలు అందిస్తారు. వాళ్ళందరి అనుగ్రహంతో నా ద్వారా ఈ క్రియాయోగాన్ని, అంటే ఇది క్రియాయోగాన్ని పేరు కూడా చెప్పక్కర్లేదు, ఏ భగవద్గీతలో యోగం ప్రధానమని భగవద్గీత చెప్పిందో దానికి మూలం ఏంటి అని అంటే పతంజలి యోగ సూత్రం. 10,000 సంవత్సరాల క్రితమే పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. దాన్ని ఈ రోజున వాళ్ళు అలా ఆచరించలేరని భగవద్గీత వచ్చింది. అందుకని అందులో ఏముంది? 2వ పాదంలో సాధనా పాదంలో ఎవరైనా సాధన ఎలా చేయాలి అంటే సూత్రం రాశాడు పతంజలి. ఏమని? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. అక్కడ ఈశ్వర ప్రణిధానం అన్నా, గురువు యొక్క అనుగ్రహం అన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నా అన్నీ ఒకటే. ఎలా కలుగుతుందండి మనకి భగవంతుని యొక్క అనుగ్రహం అంటే? తపః స్వాధ్యాయ. దీన్నే మామూలుగా క్రియాయోగంగా మహావతార్ బాబాజీ పరంపరగా పరమశ యోగానంద ద్వారా మారళ్ళ రామకృష్ణ గారి ద్వారా 21 ఓంకారాలే క్రియాయోగం అని చెప్పారు. సరే, ఒక్కసారిగా అందరూ 21 సార్లు ఓంకారం చేయగలుగుతారు, చేయలేరు. కాబట్టి ఇంకా దాన్ని సరళం చేసి మా గురుగారు హరిప్రాల విశ్వం గారు దాన్ని ప్రణవంగా షణ్ముఖి ప్రాణాయామంగా 9 సార్లు చేయండి. ప్రాణవము అంటే ఓంకారము. ఎన్నిసార్లు చెయ్యాలి? 9 సార్లు చేయాలి. అదే శ్రీచక్రోపాసన, అదే శ్రీ విద్య, అదే క్రియాయోగం.
అందుకని షణ్ముఖి మీ అందరికీ లోకానికి ఈ పరాభవనామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణమి సందర్భంగా లోకానికి నా ద్వారా మహావతార్ బాబాజీ, ఎక్కిరాల కృష్ణమాచారి గారు, అరిపిరాల విశ్వం గారు, మారళ్ళ రామకృష్ణ గారు, యోగి మోహన్ నెహ్రూ గారు, అనేక మంది గురువులు నా ద్వారా ఈ ప్రవచనాలని చెప్పించడం కానీ, పుస్తకాల్లో రాయించడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్పించడం కానీ జరుగుతోంది. నేను వాళ్ళకి శరణాగతి పొందా. అందుకని మీ అందరికీ కూడా సభాముఖంగా, టీవీ మాధ్యమంగా ఈ సులభంగా ఆచరించుకునేటువంటి క్రియాయోగం మీరందరూ చేసుకోవచ్చు. నిద్ర లేవగానే మొట్టమొదట మన నిజ కృత్యాలు ఆచరించుకొని, ఎవరిని వీలుని బట్టి వాళ్ళు సమయం వృధా చేయకుండా 360 రోజులు ఆచరించేలాగా మీరు సాధన నేర్చుకోవాలి. ఏదో కొన్ని రోజులు చేశాక ఆటంకం వచ్చిందండి అని పేరు చెప్పినా కానీ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ షణ్ముఖి ప్రాణాయామం, షణ్ముఖి అంటే 6, దీనివల్ల ఏంటి ప్రయోజనం అండి అని అడుగుతారు. ఏ రాగద్వేషాలు, ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, మన ఇబ్బంది కలిగిస్తున్నాయో, మన సాధనకు ఆటంకం కలిగిస్తున్నాయో, మన లౌకిక జీవితానికి ఆటంకాలు కలిగిస్తున్నాయో, ఈ 6 కూడా ఈ సాధన వల్ల సప్రెస్ అవుతాయి. మొత్తం మనలో ఉండేటువంటి 6 గుణాలు సప్రెస్ అయిపోతాయి. ఇది 2 చెవులు రంధ్రాలు, కళ్ళు, నాసికా రంధ్రాలు కేవలం నోటితోటి చేయాలి. నోటితోటే శ్వాస తీసుకోవాలి, నోటితోటే ఓంకారం పలకాలి. ధ్యాన ముద్రలో కూర్చోండి. ఓంకారం కాగానే మీ శ్వాసను గమనించండి. సహజ కుంభకం ఏర్పడుతుంది. శ్వాస తీయడం ఉండదు, వదలడం ఉండదు. మీ ప్రాక్టీస్ని బట్టి సహజ కుంభకం అన్నిటికన్నా గొప్పది. మీ అంతా మీరు ప్రమేయంగా ఏమీ చేయటం లేదు, ఏం శ్వాసని బంధించడం లేదు, ఏం చేయటం లేదు. మీరు కనుక గమనిస్తే ఇలా 9 సార్లు షణ్ముఖి ప్రాణాయామపూర్వకమైన ఓంకార సాధన చేస్తే నీకు సహజ కుంభకం ఏర్పడితే అతి త్వరలోనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. వాళ్ళ సాధన విశ్వాసాన్ని బట్టి రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. అందుకని మనకి ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా నియంత్రించబడతాయి. మన ఆటోమేటిక్గానే మనలోని కుండల్ని ఊర్ధ్వముఖంగా, ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడమే కుండల్ని. మామూలు వాళ్ళందరికీ శ్వాస కిందికి వెళుతోంది. కుండల్ని జాగృతం అంటే శ్వాస పైకి నడవడం. ఈ రకంగా సులభంగా అందరూ కూడా ఇది సాధన అనుకోండి. క్రియాయోగం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రియాయోగం అనుకోండి. ఇది ప్రాణాయామపూర్వకమైన సాధన అనుకోండి. ఖచ్చితంగా రోజు ఆచరించండి. సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని కూర్చొని ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకొని, ఎందుకంటే గొంతు ఆరిపోతుంది కాబట్టి ముందు కొద్దిగా సగం నీళ్లు ముందు తాగండి, సగం నీళ్లు ఈ ఓంకారం చేసిన తర్వాత తాగండి. ఈ రకంగా ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీ అందరూ దీక్షగా ఆచరిస్తారని, మహావతార్ బాబాజీ వ్యాసుల వారి మార్గంలో అందరూ కూడా ప్రయాణిస్తారని, గురువుల్ని, గురు పరంపరని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.